విధంగా మేమందరము చేరి మిమ్మల్ని స్తుతించి మహింపరిచి గణపరచుచు ఉండగా మీరు మాతో మా ద్వారా మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి తన కృపలను బట్టి దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఉదయకాల వేళ ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించి తన కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన రెక్కల చాటున భద్రపరచబడినటువంటి విధానాన్ని అంతటిని బట్టి ప్రభుకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి నేటి దినమున కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యములో ముందు కొనసాగనయ్యున్నాం. ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యములో మరి ఒక అంశాన్ని నేను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. మరి ఆ అంశాన్ని దేవుని వాక్యములో నుంచి మనము జ్ఞాపకం చేసుకుందాం. తిరిగి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి దాదాపుగా 11 వచనాలలో వ్రాయబడినటువంటి లేఖన భాగము నేటి ధ్యాన అంశానికి సంబంధించినటువంటిది అయి ఉన్నది. అందులో నుంచి మనం దాదాపుగా 1 నుంచి 6 వరకు సహోదరులు చదివారు. 1 నుంచి 8 వరకు చదవబడే లేఖన భాగాలలో నుంచి ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యాన అంశం ఏమిటి అనగా, క్రైస్తవులు కోర్టుకు వెళ్ళవచ్చా, క్రైస్తవులలో వ్యాజ్యములు ఉండవచ్చా అనేటటువంటి అంశాన్ని నేను మీ ముందు ధ్యానంలో ముందుకు తీసుకొని వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క కొరింథీ సంఘముతో అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడడానికి గల ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు ఇందులో ఉన్నాయి. ఇది చాలా పెద్ద పట్టణం, ఓడరేవులు చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణం, బాగా ధనముతో కూడినటువంటి పట్టణం. ఈ పట్టణాన్ని ఉద్దేశించి అపోస్తలుడైనటువంటి పౌలు తిరిగి కొరింథీ నుంచి వెళ్ళిన తర్వాత ఆ సంఘానికి వ్రాసినటువంటి ఉత్తరములో ఇది మొదటి ఉత్తరం. ఈ ఉత్తరములో అనేకమైనటువంటి అంశాలు దాగి ఉన్నాయి. కొరింథీ సంఘములో ఉన్న బలహీనతలన్నిటినీ కూడా అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి మొదట ఎప్పుడు వచ్చాడు, ఆయనకి ఎలా ఈ సంఘము పరిచయం అయింది, ఎలా ఈ సంఘములో తన ఆత్మలను సంపాదించుకోగలిగాడు అనేటటువంటి దానిని దేవుని వాక్యంలో మనం చూస్తే అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటలు మనకు జ్ఞాపకం చేస్తాయి. అటు తర్వాత ఆయన ఎథెన్స్ నుంచి బయలుదేరి కొరింథీనకు వచ్చారు అని వ్రాయబడి ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, వ్రాయబడినటువంటి లేఖన భాగములో అటు తర్వాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథీకి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రోమాలో ఉండేటటువంటి పరిస్థితులు, యూదులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు బహుశోచనీయమైనటువంటివి, చాలా బాధాకరమైనటువంటివి. ముందుగా ఆయన ఎథెన్స్ నుండి కొరింథీకి వచ్చిన సందర్భాన్ని ఆది అపోస్తలుల కాలంలోనే మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన అక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా అబ్జర్వ్ చేసి వారి బలహీనతలన్నిటినీ కూడా గుర్తు చేసుకుని ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. కొరింథీలో ఉండేటటువంటి ప్రథమమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రథమమైనటువంటి సమస్యలు అవి ఏమిటి అనగా, దేవుని వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మరి వాక్య భాగము జ్ఞాపకం చేస్తుంది. మరి మొట్టమొదటిగా మరి దేవుని వాక్యములో మొట్టమొదటిగా ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే ఫాల్స్ టీచింగ్స్, అబద్ధపు బోధలు, క్రీస్తును గూర్చినటువంటి అబద్ధపు బోధలు బోధిస్తూ ప్రజలు వారు మంచిది పేరును సంపాదించుకుంటూ వారి జీవితాల్లో ముందుకు వెళ్తున్నటువంటి సంఘటనను ఖండించాడు. ఇది సరి అయినటువంటిది కాదు. ఇలాంటి ప్రసంగాలు అందించి ప్రజలను మభ్యపెట్టి వారి వైపు తిప్పుకోవడం అనేటటువంటిది సరి అయినటువంటిది కాదు.
ఈరోజు దేవుని సంఘము ఎక్కడికి పరిగెడుతూ ఉన్నది అంటే, ఏదో అంటారు చూడు, అరచేతిలో, ఏమంటారు, అరచేతిలో, చెప్పండి, మీకు తెలిస్తే గట్టిగా చెప్పండి, ప్రపంచాన్ని చూపిస్తారట. అక్కడికి మనం పరిగెడతాం. ఈరోజు మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏమిటి అంటే, దేవుని సంఘము మనల్ని కాపాడే సంఘము, మనని భద్రపరిచేటటువంటి సంఘము, మన మేలు కోరుకునే సంఘము ఎప్పుడు కూడా మన ఆశలను రేకెత్తించదు. అంటే మనకు లేని వాటిని చూపించి మనని భ్రమ పెట్టదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన సంఘము మనల్ని ఎప్పుడు కూడా అనేక విధాలుగా గద్దిస్తూ ఉంటుంది. మన సంఘము ఎప్పుడు కూడా మనల్ని బలపరచడానికి మనల్ని గుచ్చుతూ ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన జీవితాల్లో మన బ్రతుకులన్నీ ఎలా ఉన్నాయి అంటే, ఒకసారి కోడి మేత మేస్తూ ఉందట. కోడి మేత మేస్తూ ఉన్నప్పుడు గద్ద పైన నుంచి వస్తూ ఉంది. తన పిల్లలన్నీ ఆ చుట్టుపక్కల మేస్తూ ఉన్నాయి. కోడికి ఒక భాష ఉంటుంది, కుక్కు 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 అనగానే అది ఏం చేస్తాయంటే, కోడి పిల్లలన్నీ కూడా కోడి రెక్కల కిందికి వస్తాయి. కోడి రెక్కల కిందికి వచ్చి అవన్నీ కూడా దాచుకుంటాయి. తల్లి ఎప్పుడైతే ఆ సౌండ్ చేస్తుందో ఇమీడియట్గా కోడి పిల్లలన్నీ కూడా కోడి తన రెక్కల కిందికి వచ్చి దాచుకుంటాయి. ఆ తర్వాత కోడి వాటిని ఇట్లా భద్రపరుస్తుంది. అన్ని కోడి పిల్లలు తన రెక్కల కిందికి వచ్చాయి, కానీ ఒక కోడి పిల్ల రావడం లేదు. గద్ద పైనుంచి వస్తుంది. తల్లి కోడి అరుస్తూ ఉంది. పిల్లనేమో తల్లిని గురించి అనుకుంటుంది, మా అమ్మ ఎప్పుడు అలాగే అరుస్తుంది, రెక్కల కింద దాచేసుకుంటుంది, మమ్మలను ఎగరనీయదు, తిననీయదు, ఆడుకోనీయదు అనేటటువంటి స్వభావము ద్వారా ఆ కోడి పిల్ల అలాగే ఉంది. తల్లికేమో ఒకవేళ ఈ రెక్కల కింద ఉన్న పిల్లలను వదిలేసి దానికోసం వెళ్తే ఇవన్నీ ఆగమైపోతాయి. సవాల్, అక్కడ పిల్లనేమో తల్లి రెక్కల కిందకి రావడం లేదు, తల్లేమో ఈ రెక్కల కింద ఉన్న పిల్లలను వదిలిపెట్టడానికి ఇష్టపడడం లేదు, గద్దేమో పైనుంచి కిందికి వస్తూ ఉంది. ఆ తల్లి ఆవేదన అరుస్తూ ఉంది. ఈ కోడి పిల్ల లెక్క చేయడం లేదు. అలాంటి సందర్భంలో గద్ద రానే వచ్చింది. కోడిపిల్లను అలా తన కాళ్ళతో ఇలా పట్టుకొని 2 కాళ్ళతో అలా పైకి తీసుకొని వెళ్తూ ఉంది. అలా పైకి తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆ కోడిపిల్ల అనుకుంటుందంట, మా అమ్మ ఒక్కరోజు కూడా ఇలా పైకి లేపలేదు. ఏమంట? మా అమ్మ ఒక్కరోజు కూడా ఇలా పైకి లేపలేదు. చూసావా, నేను ఎంత అదృష్టవంతురాలిని. ఈ గ్రద్ద నన్ను మొట్టమొదటిగానే అలా వచ్చి ఇలా తీసుకొని వెళ్తుంది. తల్లి అరుస్తూ ఉంది ఆ పిల్ల వెళ్ళిపోతూ ఉంటే. అలా వెళ్తూ ఉన్నప్పుడు కొద్ది హైట్కి తీసుకుపోగానే ఈ కోడిపిల్ల అంటుందంట, ఒక్కరోజు కూడా మా అమ్మ చెట్టు ఎక్కనీయలేదు, నన్ను ఏమెక్కనీయలేదు, చెట్టు ఎక్కనీయలేదు. ఇది చూడు, చెట్లకు పైగా తీసుకొని వెళ్తుంది. ఆ చెట్టుకు పైగా తీసుకొని వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ కోడిపిల్లకు ఉండేటటువంటి ఆనందమే వేరు, ఆ సంతోషము వేరు. అది అనుకుంటుంది, నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారు కదా, అంటే కోడి పిల్లలు మిగతా ఉంటాయి కదా, వాళ్ళకు బుద్ధి లేదు అసలు, అమ్మ విలువగానే వెళ్ళి రెక్కల కింద దాచేసుకున్నారు. చూడు నేను ఎంత ఎంజాయ్ చేస్తూ ఉన్నాను, చూడు నేను ఎంత పైకి ఎగురుతూ ఉన్నాను అని వాళ్ళని కూడా ఈ కోడిపిల్ల తిట్టుకుంటా ఉందట. ఇక తల్లి స్వరం పిల్లకి వినపడదు, ఎందుకంటే పైకి వెళ్ళిపోతూ ఉంది. తీసుకెళ్ళి ఒక ఎత్తైనటువంటి శిఖరం మీద ఆ గ్రద్ద తన ఆ కోడిపిల్లను అక్కడ ఉంచిందంట. అప్పుడు అంటుందంట కోడిపిల్ల, మా అమ్మ ఒక్కరోజు కూడా ఈ స్థానాన్ని నాకు, ఇంత షార్ట్ టైంలో మా అమ్మ మాట వినకపోవడం ద్వారా నేను ఇమీడియట్గా ఇంత శిఖరాన్ని ఎక్కగలిగాను. చూడు, ఇది ఎంత చక్కగా నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ నన్ను పెట్టింది అని ఆనందాన్ని వ్యక్తపరుస్తుందట. తర్వాత ఆ గ్రద్ద చక్కగా దూతా ఉందంట. ఈ కోడిపిల్ల అనుకుంటుందంట,
మా అమ్మ ఒక్కరోజు కూడా నన్ను దువ్వలేదు. మా అమ్మ ఒక్కరోజు కూడా నన్ను దువ్వలేదు, లాలించలేదు, పాలించలేదు. ఎప్పుడు తిట్టేది, ఎప్పుడు అరిచేది, ఏమన్నంటే అట్లా తీసుకుపోతుంది, కుక్క అంటది, ఇమ్మీడియట్గా రెక్కల కింద దాచేసుకుంటుంది, లేదంటే రాత్రి గంపల కింద పెట్టేస్తుంది. మా అమ్మ ఒక్క రోజు కూడా ఇలాంటి ఫెసిలిటీస్ నాకు ఇవ్వలేదు అని ఆ కోడి పిల్ల అనుకుంటుందట. గద్ద పొడి అంటే ఏమంటారు, ఇట్లా దువ్వి 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 ఒక్కసారిగా కనుపొడి చేసిందంట. అప్పుడు అనుకుంటుందంట కోడిపిల్ల, మా అమ్మ రెక్కల కింద, లేకపోతే మా అమ్మ అంత హైట్కి, మా అమ్మ చెట్ల పైకి, మా అమ్మ శిఖరం పైకి తీసుకుపోకపోయినా పర్వాలేదు, కానీ మా అమ్మ కనుగుడు మాత్రం పొడిచేది కాదు. ఎప్పుడు ఆ కనుగుడ్డు పొడిచినప్పుడు, ఆ గ్రద్ద తనను చిత్రహింసలు చేస్తూ ఉన్నప్పుడు, ఆ గ్రద్ద తన మాంసాన్ని చీల్చుచూ ఉన్నప్పుడు, తన పిల్లలకు ఆహారంగా ఇస్తూ ఉన్నప్పుడు ఆ కోడి పిల్ల పశ్చాత్తాపపడుతూ ఉందేట. ఆ పశ్చాత్తాపం ఎవరికైనా ఉపయోగమా? పోనీ ఆ కోడి పిల్లకైనా ఉపయోగమా? ఈరోజు దేవుని సంఘము కూడా ఎప్పుడు భద్రంగా ఉండాలి, దేవుని యొక్క రెక్కల చాటున భద్రపరచబడేదై ఉండాలి. అందుకే దేవుని వాక్యము మీకు కొన్నిసార్లు కఠినంగా ఉండవచ్చు, బాధను ఉండవచ్చు, కలిగించబోవచ్చు, కానీ అది నిజం. కఠినమైనది ఎప్పుడు మనని ప్రేమిస్తుంది, మనని భద్రపరుస్తుంది, మన జీవిత విధానాన్ని ఎంతో హెచ్చుకు తీసుకొని వెళుతుంది. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు మన జీవితాలు కోడిపిల్ల లాంటివే. ఆ స్వరాన్ని విని మీరు మారారా? ఆ స్వరాన్ని విని మీరు దేవుని యొక్క రెక్కల కిందికి కాచబడ్డారా? మీ జీవితాలు, మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉంటాయి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ స్వరాన్ని విని తిరస్కరించేటటువంటి స్వభావము, తిరస్కరించడం కాదండి, చర్చలు చేస్తారు, దాని గురించి మాట్లాడుకుంటారు. మాట్లాడుకోవద్దిక. దేవుని సన్నిధిలో వాక్యం విన్న తర్వాత బయటికి వెళ్ళాక అది నీకేమైనా మాట్లాడిందా, నువ్వు దాని కొరకు నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలంతే. లేని ఎడల మౌనంగా ఉండాలి. అంతేగాని దాని గురించి చర్చనీయాంశాలు మాట్లాడి సంఘాన్ని అల్లుకొల్లోలం చేయాల్సినటువంటి అవసరము లేదు. ఒకవేళ అలా చేస్తే దేవుని వాక్యం ఏమంటుందంటే, గ్రద్దలాంటి సాతానుడు నీ జీవితాన్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళి ఆ ఉన్నతమైనటువంటి శిఖరాల మీద పెట్టి నీ జీవితాన్ని ఒక్కసారిగా అంధకారములోకి తీసుకొని వెళ్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల వేళ అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని వాక్యము యెరూషలేము సంఘముతో మాట్లాడుతుంది. అందులో ఏ సందేహము కూడా లేదు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇవ్వబడినటువంటి ధ్యాన అంశంలో మరి దాదాపుగా 5 రకాలైనటువంటి అభిప్రాయాలు కొరింథీ సంఘములో ఉన్నాయి. కానీ నేను ఒకటి మాత్రమే చెప్పి 2వ సందర్భానికి వస్తూ ఉన్నాను. అదేమిటి అనగా, కొరింథీలో డబ్బు కలిగినటువంటి వారు, వ్యాపారవేత్తలు, అనేక రకాలైనటువంటి పాపపు జీవితానికి అలవాటు పడినటువంటి వారు, వారికి ఇష్టం వచ్చినట్లుగా ఆత్మీయ జీవితాన్ని మలుచుకొని సంఘాలను దారి తప్పుద్రవ పట్టించి సంఘాలను వారికి ఇష్టం వచ్చినట్లుగా వాడుకుంటున్నటువంటి ఈ కొరింథీ పట్టణమును గురించి పరిశుద్ధాత్మదేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, ధ్యాన అంశాన్ని మనం చూస్తే దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఆ వాక్య భాగములో మనం గమనిస్తూ ఉన్నప్పుడు క్రైస్తవులు కోర్టుకు వెళ్ళవచ్చా? క్రైస్తవులు కోర్టుకు వెళ్ళవచ్చా? దేవుని వాక్యము చూడండి. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటగాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా అనే దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, వ్రాయబడినటువంటి ఈ లేఖన భాగాన్ని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని వాక్యం ఈరోజు వాక్య భాగములో మనము ఈ మాటలను
అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ లేఖన భాగాలు మనకు అర్థమయ్యే రీతిగా ఉన్నాయి. దేవుని నడిపింపును బట్టి మొదటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో వ్యాజ్యాలు ఉన్నప్పుడు, మన జీవితాల్లో సమస్యలు ఉన్నప్పుడు, మన జీవితాల్లో రకరకాలైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు దేవుని సంఘములో ఇప్పుడు ఎలాగైతే దేవుని సన్నిధికి మీరందరూ నడిపించబడి ఏ మందిరానికి వెళ్తారండి అంటే యెరూషలేము సంఘానికి వెళ్తామండి. యెరూషలేము సంఘానికి వెళుతున్నటువంటి నీవు దేవుని సన్నిధిలో దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నీ యొక్క పరిస్థితిని పరిష్కరించుకునేటటువంటి అవకాశాన్ని దేవుడు ఆ సంఘము ద్వారా నీకు ఇస్తూ ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఆ సంఘము నీ ప్రతి పరిస్థితుల్లో కూడా నీకు న్యాయము జరిగేటటువంటి విధముగా దేవుని వాక్యము మనతో హెచ్చరిస్తుంది. నా ప్రియ దేవుని సంఘమా, ఈరోజు మన జీవితాల్లో మొదటి మాట జ్ఞాపకం చేసేది ఏంటి అనగా, దేవుని నడిపింపును బట్టి సమస్యలను మనము పరిష్కరించుకోవాలి. మొదటి మాట అక్కడ వ్రాయబడింది ఏంటంటే దేవుని నడిపింపును బట్టి. దేవుని నడిపింపు ఏమిటి అనగా, దేవుని వాక్యములో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు వ్రాయబడినటువంటి మాట, దేవుని నడిపింపు ఏమిటో చూడండి. పరిశుద్ధులు, 2వ వచనము, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? ఎవరు? పరిశుద్ధులు. దేనికి తీర్పు తీరుస్తారు? లోకానికి తీర్పు తీర్చెదరని మీరు ఎరగరా? దట్ ఈస్ ఫ్యూచర్ టెన్స్. జరగబోయే విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనకివ్వబోయే ఆధిక్యతను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే ఒకసారి నినివే పట్టణమును గురించి మత్తయి భక్తుడు రాస్తాడు. నినివే వారు మీ మీద నేరారోపణ చేస్తారు. వారి పరిస్థితి ఏమిటి? వారి బ్రతుకు ఏమిటి? వారి జీవిత విధానం ఏమిటి? వారిపై దేవుని యొక్క ఉగ్రత ఎంతగా ఉండెను. కానీ వారట ఎవరికి తీర్పు తీరుస్తారట? నినివే పట్టణస్థులు మన కొరకు తీర్పు తీరుస్తారట. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని వాక్యము మనతో జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అంటే, మొదటి మాట మనతో మాట్లాడుతుంది, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మనమంతా ఎవరమండి? చెప్పండి ఒక మాట. పరిశుద్ధులు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, అంతే కదా. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆబ్వియస్లీ మనం కూడా పరిశుద్ధులమే అవుతాం. అందులో ఏ సందేహము కూడా లేదు. దేవుని వాక్యం అంటుంది, పరిశుద్ధులు లోకానికి ఏం చేస్తారంట? తీర్పు తీరుస్తారు. 2వ మాట 3వ వచనములో గమనించండి, ఎంత విలువైనది. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరగరా? చాలండి. చదవబడిన లేఖన భాగంలో ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. మొట్టమొదటిగానే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఎవరికి తీర్పు తీరుస్తామట? ఈరోజు మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటి మాట, పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారు. పరిశుద్ధులు దేవదూతలకు కూడా తీర్పు. ఏంటి ఈ మాట? నమ్మశక్యమైనటువంటిదేనా? మనకే చక్కగా లేదు. మనలో మనకే భేదాభిప్రాయాలు ఉన్నాయి. మన కుటుంబంలోనే భేదాభిప్రాయాలు ఉన్నాయి. మనము దేవదూతలకు తీర్పు తీర్చడం ఏంటి? దేవుడు ఇంత భాగ్యాన్ని మన జీవితంలో ఇచ్చాడా? దేవుడు ఇంత ఆధిక్యతను మన జీవితాల్లో ఇచ్చాడా అంటే దేవుని వాక్యం అంటుంది అవును. ఏమంటుంది దేవుని వాక్యం? అవును అంటుంది. నా ప్రియ దేవుని సంగమా, ఈ సమయంలో దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, మనము పరిశుద్ధులము, మనము లోకానికి తీర్పు తీరుస్తాము. మనము పరిశుద్ధులము, దేవదూతలకు తీర్పు తీరుస్తాం. ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏమిటి అనగా, ఎప్పుడు కూడా పరిశుద్ధులైనటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు, వారి జీవితాల్లో వ్యాజ్యాలను దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మీలో వ్యాజ్యం ఉన్నప్పుడు, మీలో కొంత మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పుడు, మీ మధ్యలో కొన్ని విభేదాలు ఉన్నప్పుడు, మీలో భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు, మీలో అన్నదమ్ముల మధ్యలో సమస్యలు ఉన్నప్పుడు, భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఉన్నప్పుడు, కుటుంబాలలో సమస్యలు ఉన్నప్పుడు, తెగలకు సమస్యలు ఉన్నప్పుడు,
మీరు ఏం చేయాలంట? వాటన్నిటిని కూడా వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఏమట? వ్యక్తిగతంగా తీసుకోకూడదు. రెండవ మాట ఏమంటుందంటే, అవిశ్వాసుల మధ్య తీర్పు అసలే జరగకూడదట. ఎందుకంటే మనము పరిశుద్ధులము. మీరే అన్నారు, మీరెవరు, మనమెవరు అంటే ఏమన్నారు? పరిశుద్ధులు. అందుకే దేవుని వాక్యం అంటది, అనీతితో నీతికి కానీ అపరిశుద్ధతతో పరిశుద్ధతకి కానీ, అంటే దేవుని వాక్య జ్ఞాపకం చేసే మాట ఏమిటి అనగా, పొత్తెక్కడిది పాలెక్కడిది. ఎలాంటి సంబంధాలు ఉండవు. ఆ సంబంధాలు అనేటటువంటివి మన జీవితాల్లో ఉండవు. ఎందుకంటే అది వేరు, మనము వేరు, లోకము వేరు, మనము వేరు. ఈరోజు జ్ఞాపకం పెట్టుకోండి, లోకము సంఘములోనికి రావాలి కానీ సంఘము లోకములోనికి వెళ్ళకూడదు. ఆమేన్. లోకము ఎక్కడికి రావాలి? సంఘములోకి రావాలి. సంఘం ఎక్కడికి వెళ్ళకూడదు? లోకములోనికి వెళ్ళకూడదు. ఈరోజు రివర్స్ ఏంటట? సంఘము ఎక్కడికి వెళ్తుంది? లోకములోనికి వెళ్తుంది. సంఘము లోకములోనికి వెళ్తుంది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటి అంటే, లట్టర్ అనేటటువంటి ఒక స్కాలర్ ఆయన ఏమంటాడు అంటే, ఆయన తీర్పును గురించినటువంటి ఆలోచన విధానములో ఆయన చెప్పే మాట ఏమిటి అంటే, లోకానికి క్రైస్తవులకు వ్యత్యాసం ఏమీ కూడా లేదు అంటాడు. ఎవరికి లేదంట? లోకానికి క్రైస్తవులకు, లోకానికి పరిశుద్ధులకు వ్యత్యాసం ఏమీ లేదు. వాళ్ళు అంతే, వీళ్ళు అంతే. లోకము ఈరోజు సంఘములోకి రాదులే, సంఘము లోకములోకి వెళ్ళిపోతూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులపై వ్యాజ్యమాడడం తప్పు అంటాడు ఆయన. ఒక క్రైస్తవుడు ఇంకొక క్రైస్తవునిపై వ్యాజ్యమాడడం, కోర్టులో కేసులు వేయడం, జడ్జిమెంట్ కోసం ఎదురు చూడడం, కుటుంబాల్లో వాడికి వీడికి తగాదులు పెట్టడం, ఉన్న వాటిని పెద్దగా చేయడం, సంఘాన్ని చీల్చడం, కుటుంబాన్ని చీల్చడం, అన్నదమ్ముల మధ్యలో సమాధానాన్ని క్రియేట్ చేయడం, ఇదంతా కూడా సరి అయినటువంటిది కాదు అంటది వాక్యం. నా ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటది వాక్యం. ఎంత మేలు, ఎంత మనోహరము. ఈరోజు దేవుని వాక్యంలో దేవుని పిల్లలుగా మనము కలిసి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఏదో ఉద్యోగం వచ్చిందండి, కొన్ని పరిస్థితులను బట్టి ఎక్కడ పోయి బతుకుతున్నారు అంటే అది ఓకే, అందులో ఏ సందేహం లేదు. ఈరోజు చాలామంది బ్రతికే కొద్ది రోజుల కొరకు, బ్రతికే కొద్ది జీవితము కొరకు ఏమనుకుంటున్నారంటే, ఈ లోకాన్నంతా నేనే ఏలేస్తాను, నేనే పరిపాలించేస్తాను, నేను తప్పితే ఎవడు లేడు అనేటటువంటి స్వభావాన్ని చూపిస్తూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే, మరి దేవుని పిల్లలుగా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. 10 ఆజ్ఞలలో దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలన్నిటిలో కూడా దేవుని వాక్య జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అంటే, దేవుని వాక్యం అంటుంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అనేకమైనటువంటి ఆ ఆజ్ఞలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక జడ్జి అంటాడంట, క్రైస్తవులైనటువంటి వారు ఆయన ముందు వెళ్ళి, అన్నదమ్ముల వాగ్వాదమా, కుటుంబ వాగ్వాదమా, ఆస్తి వాగ్వాదమా నాకు తెలియదు, కానీ ఆయన ముందుకు వెళ్ళి నిలబడ్డప్పుడు ఆయన ఏమంటాడంటే, అయ్యా నేను అన్యుణ్ణి, నీలా వాక్యము తెలిసినటువంటి వాడిని కాదు, నేను దొంగని, ఒక వ్యభిచారిని, ప్రతిదానిలో కూడా లంచాన్ని తీసుకొని జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి వాడను. మరి నీవు నా ఎదుటికి జడ్జిమెంట్ కోసం వచ్చావు. నీవు పరిశుద్ధుడవు, నీవు ఒక క్రైస్తవుడవు, నీకు ఒక సంఘం ఉన్నది, నీకు ఒక వాక్యం ఉన్నది, ఒక కట్టుబాటు ఉన్నది. నీ సహోదరుని ప్రేమించమని నీ వాక్యము నీకు జ్ఞాపకం చేస్తుంది కదా. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 6వ వచనం అంటుంది, అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎవరి ఎదుట వ్యాజ్యమాడుతున్నాడు? ఎవరి ఎదుట? దేవుని వాక్యము మనతో జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అంటే, అవిశ్వాసుల ఎదుట వ్యాజ్యమాడుతున్నాడు. అది అర్థం చేసుకోవాలి.
ఒక సహోదరుడు ఒక అన్న ఒక తమ్ముడి మీద, ఒక తమ్ముడు ఒక అన్న మీద వ్యాజ్యమాడుతాడు, ఫైట్ చేస్తాడు. ఇది నాకంటాడు, ఇది నీకంటాడు, ఇది నాదంటాడు, ఇది నీదంటాడు. ఏది కూడా వాడిది కాదు. నిజంగా ఏమన్నంటే మా అమ్మ నాయన ఆస్తి నాకు రావద్దా అంటాడు. అది మీ అమ్మ నాయన ఆస్తి, అది మీ అమ్మ నాన్నలు కష్టపడినటువంటిది, అది నీది కాదు. ఈరోజు దాని కొరకు చాలా ఇల్లు కట్టబడకుండా కోర్టులో ఉన్నటువంటి హైదరాబాద్లో ఇన్ని ఉన్నాయి. అవి తేలవి. ఇంకా కోర్టుకి వెళ్ళామనుకోండి 50 ఏళ్ళు, 100 ఏళ్ళు, 150 ఏళ్ళు, 200 ఏళ్ళు నడుస్తూనే ఉంటుంది కోర్స్. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయి వాళ్ళ పిల్లలు వస్తే వాళ్ళే సమాధాన పడతారని కోర్టుకు కూడా తెలుసు, ఈ సివిల్ కేసెస్లో ఎస్పెషల్లీ. ఇక కుటుంబ కలహాలు అయితే ఒకరికొకరు కొట్టుకొని చచ్చిపోతూ ఉంటాయి. అంటే చాలాసార్లు మన జీవితాల్లో వచ్చే ఆవేశాన్ని బట్టి, మన జీవితాల్లో వచ్చేటటువంటి ఆ షార్ట్ టెంపర్ అనేటటువంటి మదం ఏదైతే ఉందో, ఆ క్షణిక ఆవేశం ఏదైతే ఉందో, దానిని బట్టి చాలామంది వారి జీవితాల్లో వాగ్వాదాలను పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సహోదరుడు, నేను నా తమ్ముడు, మేమిద్దరం ఉన్నాము అంటే నా తమ్ముడి మీద నేను కోర్టుకు వెళ్ళడం ఎంత సమంజసం? నా తమ్ముడు నా మీద కోర్టుకు వెళ్ళడం అనేది ఎంత సమంజసం? అది మేమిద్దరం కలిసి ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? అవిశ్వాసి ఎదుటికి వెళ్తున్నాం. మేమిద్దరం ఎవరము? విశ్వాసులం. మేమిద్దరం ఎవరము? సొంత తోబుట్టువులం, ఒకే కడుపులో నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ఒకే తండ్రికి పుట్టినటువంటి వాళ్ళం. మేమిద్దరము దేవుని పిల్లలము, తోబుట్టువులము. మేమిద్దరం కలిసి ఒక అవిశ్వాసి ఎదుటికి వెళ్ళి జడ్జిమెంట్ అడుగుతున్నాం. ఎంత బాధకరమైనటువంటి విషయం. ఈరోజు దేవుని పిల్లలుగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే, సహోదరుడు అనేటటువంటి పదం క్రీస్తు శరీరాలలో, క్రీస్తు శరీరంలోని మన సంబంధాలను తెలియజేసేటటువంటిదిగా ఉంటుంది. యోహాను రాసిన పత్రిక 16వ అధ్యాయం 20-23 వచనాలు దేవుని వాక్యంలో చూస్తుంటున్నప్పుడు, యోహాను రాసిన పత్రిక 17వ అధ్యాయము 20వ వచనం నుంచి 20. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందును నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చాను. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారును సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతువనియు లోకము తెలుసుకొనినట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని అంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున సహోదరుడు సహోదరుని యందు ఉండాలి. మనకు కలిగినటువంటి ఆ బాంధవ్యము, ఆ సంబంధం, ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో, ఇది తండ్రి కుమారుల బంధము. ఈరోజు ఆస్తుల కొరకు తండ్రులను చంపుతున్న వారు ఉన్నారు, తండ్రుల మీద కోర్టుకెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు అనేక రకాలైనటువంటి ధోరణిని ప్రదర్శిస్తున్నటువంటి వారు ఉన్నారు. ప్రభు అంటాడు, ప్రభువా, మరి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు వ్రాయబడిన మాట, మనము ఏకమై ఉండలాగున 22వ వచనం, వారును ఏమై ఉండాలట? ఏకమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు వాక్య భాగము మనకు నేర్పేటటువంటి సత్యం ఏమిటి అనగా, తిరిగి ఒకవేళ దేవుని యొక్క ఆలోచన విధానాన్ని మనం గమనించాం కదా. దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన క్రీస్తు ఏకమై ఉన్నలాగున సహోదరుడు సహోదరి, సహోదరి సహోదరుడు, సంఘములో ఉండే ప్రతి సభ్యుడు ఏమై ఉండాలంట? ఏకమై ఉండాలి. అప్పుడు తండ్రి యొక్క మహిమను మనం అందరము కూడా చూస్తామనే మాట దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది.
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగాన్ని ఒకవేళ తిరిగి మళ్ళీ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకవేళ చదువుకున్నట్లయితే, సహోదరులారా, 1వ అధ్యాయం 10వ వచనం, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక చాలండి. చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అక్కడ ఇవ్వబడినటువంటి మాట ఏమిటట, సహోదరులారా మీరందరూ కూడా ఎట్లా ఉండాలి? ఏకభావముతో ఉండాలి. మీలో కక్షలు లేక, ఏమి లేక? కక్షలు లేక, భేదాభిప్రాయాలు లేక, వ్యాజ్యములు లేక, మీలో ఏమాత్రం కూడా తారతమ్యాలు లేక, నేను బ్రతికాను, నేను పుట్టాను, నా జీవితంలో నాదంటూ ఒకటి చూపించుకోవాలి, ఇవన్నీ నాకు అవసరం లేదు అనుకునే ప్రతి ఒక్కడికి వ్యాజ్యాలు ఉండవు, భేదాభిప్రాయాలు ఉండవు, వ్యత్యాసాలు ఉండవు. ఎప్పుడైతే మన బలహీనత, మన జీవితాల్లో ఏది చేత కాకుండా, మనం ఏది కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడం, దాని కొరకు పోరాడడం, దాని కొరకు సమాజంలో జడ్జిమెంట్ కోసం వెళ్ళడం, ఇలాంటివి సరి అయినటువంటివి కావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏమిటి అంటే, దేవుని వాక్యము చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అపోస్తుడైనటువంటి పౌలు మొదట జ్ఞాపకం చేస్తున్నాడు. మీలో భేదాభిప్రాయాలు ఉండకూడదు, మీరు ఏకభావముతో ఉండాలి. మీలో ఉండేటటువంటి కక్షలన్నిటినీ కూడా మీరు తీసివేసుకోవాలి. ఎప్పుడైతే ఆ స్వభావాన్ని కలిగి మన జీవితాల్లో ముందుకు వెళ్తామో దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. నా ప్రియ దేవుని సంగమా, రెండవ మాట దేవుని వాక్యం జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని నడిపింపును బట్టి మనము సమస్యలను పరిష్కరించుకోవాలి. మొదటి మాట ఏమంటుందంటే, దేవుని నడిపింపును బట్టి సమస్యలను పరిష్కరించుకోవాలి. రెండవ మాట ఏమంటుందంటే, దేవుని ప్రేమను బట్టి జరిగే ప్రతి నష్టాన్ని కూడా మనం ఏమవ్వాలట? భరించాలి. దేవుని ప్రేమను బట్టి మనమందరం ఏం చేయాలా? ప్రతి నష్టాన్ని భరించడం నేర్చుకోవాలి. కేవలం భరించడం. ఈరోజు ఒక్క మాట నేను అడుగుతూ ఉన్నాను, నీ భార్య ద్వారా నీకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, నీ భర్త ద్వారా అదేవిధంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి, నీ పిల్లల ద్వారా నీ కుటుంబానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. మీరు భరించడం లేదా? దాని వెనక ప్రేమ దాగి ఉండడం లేదా? ఒక్క మాటలో ఒకవేళ నీలో ఆ ప్రేమ పోనీలే ఎందుకు అనేటటువంటి స్వభావం ఉండడం ద్వారానే ఈరోజు కుటుంబాలుగా ఉండగలుగుతున్నాం. అంతే కదా, అందులో ఏ సందేహం లేదు. పోనీ పిల్లలున్నారు, వాళ్ళ కోసమైనా బ్రతుకుదాం అనేటటువంటి ఆ ప్రేమతోనే ఈరోజు కుటుంబాలు నిలబడి ఉన్నాయి. లేకపోతే ఈరోజు కుటుంబాలు చల్లా చెదరైపోయేటటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, దేవుని యొక్క ప్రేమను బట్టి ఎన్ని నష్టాలు జరిగినా అంట, నిన్ను చేసుకున్న తర్వాత నా జీవితం అంతా నాశనం అయిపోయింది, నాశనమైనా కూడా నువ్వు ఉంటావు. ఎందుకంటే అందులో దాగి ఉన్నది ప్రేమ. ఆ ప్రేమను బట్టి నీ జీవితంలో దేవుని వాక్యము జ్ఞాపకం చేసే మాట ఏమిటి అంటే, నీవు సమస్తాన్ని భరించుకోగలుగుతున్నావు. దేవుని సంఘముగా కూడా, దేవుని వాక్యాన్ని ఎరిగిన బిడ్డలుగా కూడా, దేవుని వాక్య అనుభవాన్ని కలిగినటువంటి బిడ్డలుగా కూడా మన జీవితాల్లో జరిగేటటువంటి ప్రతి నష్టంలో మన ప్రేమను వ్యక్తపరచాలి. మన ప్రేమను వ్యక్తపరచాలి. యోహాను 3:16 ఏమంటుంది? దేవుడు లోకమును ఎంతో, అంటే చూడండి ఎంత చక్కటి మాట, ఎంతో ప్రేమించను, ఎంత అంతు లేనంత, ఎంత సిలువకు వేలాడదీయబడినంత, ఎంత సిలువలో మరణము చెందినంత, ఎంత సమాధిలో పాతిపెట్టబడినంత, ఎంత తిరిగి లేచుటనంత. ఈరోజు దేవుని ప్రియులరా, దేవుని సంగమా, మనము పరిశుద్ధులము, దేవుని పిల్లలము, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నటువంటి వాళ్ళం. మనము అన్యాయస్తుల ఎదుటికి వెళ్ళి తీర్పు అడగడం పెద్ద తప్పు. దేవుని పిల్లలుగా మనలో మనమే దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు
ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో, చదవబడినటువంటి ఈ లేఖన భాగాలలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటి అనగా, చూడండి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 8వ వచనము. చాలండి. అక్కడ మనం ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ వచనాలను దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలను అలా 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 ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యము జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అంటే, వాక్య భాగములో ఈ లేఖన భాగాన్ని చదువుతూ వెళ్తే 1వ వచనం నుంచి, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుట తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకానికి తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. వాక్య భాగములో మనం ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు మీకు సిగ్గు రావాలనని విషయాన్ని నేను చెప్పుచూ ఉన్నాను అంటాడు. చూడండి ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే, 5వ వచనం ఒక మూల భాగము. ఈరోజు మన జరిగేటటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఒక అన్యాయస్తుని దగ్గరికి వెళ్తున్నాం. నేను తీర్పు తీర్చే వాళ్ళని అన్యాయస్తులు అనట్లేదు, అది పొరపాటు. ఒకవేళ వాళ్ళు అన్యాయస్తులు అయితే అంత మంచి పొజిషన్లో ఉండరు. కానీ దేవుణ్ణి ఎరగనటువంటి వారు, వాక్యాన్ని ఎరగనటువంటి వారు, వాక్యము తెలియనటువంటి వారి ఎదుటికి మనం వెళుతూ ఉన్నాం. మనం పరిశుద్ధులమనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. పరిశుద్ధులమైనటువంటి మనం అపరిశుద్ధుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాం. అందుకే 5వ వచనం అంటుంది, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యన వ్యాజ్యమారు తీర్పు ఏమంట? వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? ఏమండి, లేరా? లేరా? దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? ఉన్నారా లేదా చెప్పండి. ఉన్నారా? ఎవరు వాళ్ళు? దేవుడు. దేవుని వాక్యం అంటుంది, ఇప్పుడు మీలో అంటుంది. పోనీ ఇక్కడ చెప్పండి, ఎవరు? దేవుని సంఘములో మన కొరకు నాయకులుగా ఎన్నిక చేయబడిన వారు, దేవుని సంఘములో పరిచర్య కోసం ఎన్నిక చేయబడిన వారు. అందుకే ఈ తిమోతి పత్రికలో ఆరంభంలోనే ఎలాంటి వారిని ఎన్నుకోవాలి, ఎలాంటి వారు దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి, వారికి ఉండేటటువంటి ఆధిక్యతలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేయబడతాయి. నాకు తెలిసి అవి ఎలక్షన్స్ టైంలో ఆ ప్రసంగాలే బయటకు వస్తాయి. మరి మీరందరూ ఆచితూచి ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ఎదుటికి ఎప్పుడైనా మీ సమస్యను తీసుకొని వెళ్ళారా? తీసుకెళ్తారు. ఎప్పుడంటే, మా ఇంట్లో పలానా వాళ్ళు చనిపోయారండి, పలానా బర్త్డే ఉందండి, పెళ్ళి ఉందండి, ఇంకో కార్యక్రమం ఉందండి, అవి తీసుకొని వెళ్తారు. మీ మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ అయినప్పుడు మొదట నీవు నీ సంఘాన్ని ఎప్పుడైనా అప్రోచ్ అయ్యావా? వాళ్ళు చెప్పేదేంటి మాకు, అయిరా కోర్టుకై, పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టరా, ఇవి మనకు వచ్చేటటువంటి పదాలు. ఎందుకంటే నీకు దేవుని వాక్యము తెలీదు, నీవు దేవుని వాక్య అనుభవాన్ని కలిగి జీవించడం లేదు. ఈరోజు సంఘాలలో అనేకమైన సంఘాలు, అంత పెద్దగా పిలువబడుతున్న సంఘాలు, దేవుని ఆత్మచేత నడిపించబడిన సంఘాలన్నీ కూడా వాటి కేసులన్నీ ఈరోజు అన్యాయస్తుల ఎదుట ఫైళ్ళుగా నిలబడ్డాయి. ఈరోజు చెప్పుకోకూడదు కానీ మా పక్కలో ఒక పెద్ద చర్చ్ ఉంది. ఇంకా చర్చ్ పేరు ఎందుకు కానీ మీకు తెలుసు, చాలా మహానుభావుడు ఆయన, చాలా కష్టపడి ఆ సంఘాన్ని కట్టి చనిపోయారు. ఎక్కడి నుంచో వచ్చి 24 గంటలు పోలీసులతోనే నడుస్తుంది ఆ చర్చి. ఈరోజు ఏ సంఘాలను కూడా చూస్తూ ఉన్నప్పుడు కోర్టులు, కేసులు, పోలీసులతో ఆరాధనలు నడుస్తున్న పరిస్థితి. కారణం మన జీవితాల్లో ఆత్మీయత లేకపోవడం, దేవుని యొక్క భయం మన జీవితాల్లో లేకపోవడం, దేవుని వాక్యము మన హృదయాల్లో ఫలించకపోవడం.
నా ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని వాక్య అనుభవాన్ని కలిగి నీవు పరిశుద్ధుడు అనే విషయాన్ని నువ్వు గ్రహిస్తే సంఘ పెద్ద దగ్గర కూడా రావాల్సిన అవసరం లేదు. అంతే కదా, అంతే కదా, వెరీ సింపుల్. అక్కడి దాకా కూడా అవసరం లేదు. నీలో దేవుని భయం ఉంటే, నీలో దేవుని ప్రేమ ఉంటే నువ్వు ఏ ఎదుటి వ్యక్తికి ముందర వెళ్ళి నిలబడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ నిలబడాల్సిన అవసరం వస్తే నీ కోసం ఏమున్నది? నీ సంఘం ఉన్నది. ఏమున్నది? సంఘం ఉన్నది. నీలో జరిగే ప్రతి పరిస్థితిని బట్టి, అయ్యా మా తమ్ముడు ఇలా అంటున్నాడు, మా భార్య ఇలా అంటుంది, మా కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, వీటిని ఎలా పరిష్కరించుకుందాం? ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కూర్చో. మాట్లాడినప్పుడు సమాధానం ఏర్పడుతుంది. తెలుగులో ఒక మాట ఉంది, సర్కారుకు దండగన్న పోస్తారంట కానీ ఎవరికి భాగం ఏరట? మీకు తెలీదా? అయ్యో, తెలియకుంటేనే మంచి కొన్ని విషయాలు. అంటే ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక సెంటు భూమి కోసం 100 ఏళ్ళు కష్టపడి కోర్టులో కేసులు వేసుకొని కొట్లాడుతున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అదే పైసలు పెడితే, అదే తిరిగితే 100 సెంట్లు కొనగలం మనం. అంతే కదండి. ఈరోజు మన జీవితాల్లో మన బ్రెయిన్ ఎక్స్టెండ్ అవ్వట్లేదు, మన ఆలోచన విధానాలు ఎక్స్టెండ్ అవ్వడం లేదు, మన తలంపులు ఎక్స్టెండ్ అవ్వడం లేదు. ఎక్కడేసిన గొంగడి అక్కడ అన్నట్లుగానే అక్కడే మన జీవితాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా దేవుని వాక్యము జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అంటే, దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఫ్రాన్సిస్ ఫిషర్ అనేటటువంటి ఒక దైవజనుడు మాట్లాడతాడు, ఒక క్రైస్తవుడు ఎదుటి వ్యక్తికి చేసేటటువంటి నష్టాన్ని క్రీస్తు ప్రేమలో భరించాలట. ఒక క్రైస్తవుడు ఎదుటి వ్యక్తికి చేసేటటువంటి నష్టాన్ని ఏం చేయాలంట? క్రీస్తు ప్రేమ ద్వారా. దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రేమ మన మధ్యలో పంచబడుతుంది. అందుకే ఈరోజు ఇక్కడ స్త్రీ పురుషుడు అనేటటువంటి ఆ భేదాభిప్రాయాలు లేకుండా దేవుని ప్రేమను కలిగి జీవించగలుగుతున్నా. లేకపోతే జంతువుల కంటే దౌర్భాగ్యము మన జీవితాలు. జంతువుల కంటే దౌర్భాగ్యం. ఈరోజు మనిషిని మనిషిగా మార్చింది ఏదైనా ఉన్నది అంటే అది దేవుని వాక్యమే. మనిషిని మనిషిగా బ్రతుకుటకు ఆ మనిషి విలువలను గుర్తు చేసింది ఏదంటే అది దేవుని వాక్యమే, అది దేవుని ప్రేమయే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ ప్రేమ మన జీవితాల్లో ఉండాలి. ఇదే అపోస్తలుడైనటువంటి పౌలు ఇదే కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో మాట్లాడుతూ వస్తాడు. ఏమంటాడు? అలా మాట్లాడుతూ చివరి మాట అంటాడు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటాడు. అంటే దాని యొక్క ఉద్దేశం ఏమిటి? ఈరోజు సంఘములో ప్రేమలు లేవు. వాడంటే వీడంటే వాడెంత అంటే వాడెంత, అంతే. ఎంత 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 ఎక్కడికి పోవు, నువ్వు మళ్ళీ అక్కడికే రావాలి. అప్పుడు మళ్ళీ నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, నీకు ప్రభువు ఇచ్చిన ఆయుష్, ప్రభువు ఇచ్చిన ఆరోగ్యాన్ని ప్రభు కొరకు నువ్వు వాడుకోవాలి. ప్రభు కొరకు జీవించేటటువంటి విధానాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే, మనం వెళ్ళాం కోర్టుకే వెళ్ళాం. కోర్టులో ఏం చేస్తుంది జడ్జిమెంటు? నువ్వు మంచోడో నువ్వు చెడ్డోడో, అంతే కదా చెప్పేది. ఏమంటుంది? నువ్వు మంచోడో నువ్వు చెడ్డోడో అనేటటువంటి విషయాన్ని తీర్మానించి జడ్జిమెంట్ ఇచ్చి పంపించేస్తుంది. అప్పుడు ఏమవుతావు? అమ్మయ్యా, ఎప్పుడది? ఓ 10 ఏళ్ళకు. అంటే ఎవడో వచ్చి నీకు తీర్పు తీరిస్తే నువ్వు సాటిస్ఫై అవుతున్నావే. దేవుని బిడ్డగా దేవుని ప్రేమలో నువ్వు క్షమించలేవా? నీకు తెలుసు అది అన్యాయమని, వాడికి జరుగుతున్నది అన్యాయం అనే విషయం నీకు తెలుసు కాబట్టి నువ్వు కోర్టుకేసావు. తగిలితే తగులుతుంది, లేదంటే లేదు. దాని ద్వారా నీ కుటుంబంలో ఉన్న ఆ ప్రేమ, బంధాలు, ఆప్యాయతలు చిన్న భిన్నమైపోతాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 3వ మాట, దేవుని వాక్యం జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అంటే, ఈ యొక్క మరి ఎప్పుడైతే 2వ మాటలో మనం చూస్తామో, ఒకవేళ జడ్జిమెంట్కి వెళ్ళి జడ్జిమెంట్ వచ్చినా కూడా మన ప్రేమలన్నీ కూడా, మన మధ్యలో ఉన్న ప్రేమ బంధాలన్నీ కూడా స్పాయిల్ అయిపోతాయి. దాంతో ఏమైనా ప్రేమ బాంధవ్యాలు భద్రపరచబడతాయా, దృఢపరచబడతాయా? లేదు. వాడికే జడ్జిమెంట్ వచ్చిందన్న కానీ అన్యాయంగా వచ్చింది అనుకుంటూనే మళ్ళీ ఇట్లా తిరిగేస్తాం. ఇప్పుడు అలాగే, అప్పుడు అలాగే, ఇంకేముంది? ఈరోజు మనం దేవుని వాక్యం అంటది, దేవుని ప్రేమను బట్టి నీకు కలిగే ప్రతి నష్టాన్ని కూడా నువ్వేం చేయాలా? భరించండి. దేవుడు 2 అంతలు దీవిస్తాడు.
దాన్ని మర్చిపోండి, కొత్తగా ప్రారంభించండి, క్రొత్త జీవితాన్ని మొదలెట్టండి. ఆ సమస్యను మీరు పక్కకు పెట్టేసేయండి. నూతనంగా ఆ మినిట్ని ప్రారంభించండి. దేవుడు నూతనంగా వాడి కంటే ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తాడు. ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు, ఎదిగిన వాళ్ళు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు చిన్న చిన్న విషయాలు అసలే కేర్ చేయరు, లెక్క కూడా చేయరు, పట్టించుకోరు. అన్నవాడు ఒక 1000 రూపాయలు ఈరోజు ముంచాడంటే 10,000 ముంచినా పర్వాలేదు లేరా అనుకుంటాడు. వాడు ఆ రోజు 1,00,000 సంపాదిస్తాడు. మనమే 1000 ఎట్లా తీసుకున్నావు నువ్వు అన్న కాడనే కూర్చుంటాం. మనం అట్లెట్లా 1000 రూపాయలు తీసుకున్నావు అన్న కాడనే కూర్చొని ఆ 1,00,000 రూపాయలు నువ్వు మర్చిపోతావు. దేవుడు నిన్ను అక్కడ పెట్టాలనుకుంటే ఇక్కడ 1000 రూపాయల దగ్గర నీ బ్రతకంతా కొట్టుమిట్టాడుతుంటుంది. దానికోసం డేస్ వేస్ట్ అవుతాయి, టైం వేస్ట్ అయ్యి, మెంటలీ హెల్త్ అన్ని విధాలుగా నువ్వు కొలాప్స్ అయిపోతావు. కానీ దేవుని వాక్యం ఈరోజు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆ ప్రేమను బట్టి నువ్వు వాడిని క్షమించేయి, వదిలేయి. ఎప్పుడైతే నువ్వు వాడిని వదిలేయడం ప్రారంభిస్తావో నీ జీవితాల్లో నూతన ఆశీర్వాదాలు ప్రారంభించబడతాయి. ఒక్కసారి అలా చేసి చూడండి. మీ జీవితాల్లో ఒకవేళ వ్యాజ్యాలు ఏమైనా ఉంటే, మీ మధ్యలో కలహాలు ఏమైనా ఉంటే వదిలిపెట్టి చూడండి. దేవుడు వాళ్ళని అలాగే ఉంచుతాడు. అవసరమైతే అక్కడి నుంచి కూడా కిందికి తీసుకొని వెళ్తాడు. నిన్ను మాత్రం దేవుడు అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. ఒక్కసారి ప్రాక్టికల్స్గా మీరు ట్రై చేయండి. దేవుడు తప్పకుండా ఎవరిని కూడా వదిలిపెట్టేటటువంటి వాడు కాదు. దేవుని ప్రేమను బట్టి క్షమించేయండి. ఈరోజు దేవుని వాక్యము జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే, 3వ మాట మనతో మాట్లాడుతుంది, దేవుని చిత్తానికి లోబడి జీవించాలి. మొదటి మాట, దేవుని నడిపింపును బట్టి సమస్యలను పరిష్కరించుకోవాలి. దేవుని ప్రేమను బట్టి నష్టాన్ని భరించాలి. 3వది, దేవుని చిత్తానికి లోబడి మనం జీవించడం నేర్చుకోవాలి. దేవుని చిత్తానికి మనం ఎప్పుడైతే లోబడి జీవిస్తామో, దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ వాక్య భాగాల్లో మరి ఇక్కడ ఒక సమస్య వచ్చింది. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలలో వ్రాయబడినటువంటి లేఖన భాగంలో ఇదంతా కూడా చెప్పడానికి మనకు సమయం లేదు, కానీ నేను క్లుప్తంగా ఆ చరిత్రను మీ మధ్యలో ఉంచుతాను. అక్కడ ఉన్నటువంటి జ్ఞానవంతులు, నిపుణులు, తెలివైనటువంటి వారు చాలామందిని అక్కడున్నటువంటి రాజు పిలిపించినప్పుడు పిలిపియగానే వారి యొక్క ఆలోచన విధానాన్ని అంతటిని కూడా టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేయడమే కాదు, వారు చాలా తెలివైన వారుగా ఉండాలని విలువైనటువంటి భోజనాన్ని కూడా ఇస్తారు. 3 months ట్రైనింగ్. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి అంతేనా, ఇక్కడ చదివితే ఒక మాల మనం దేవుని వాక్యాన్ని చదివితే ఇక్కడ చూడండి, 3వ వచనము, రాజు అస్పేనజు అను తన నపుంసకుల అధిపతి అతనికి ఇలాగా ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలు రాజవంశంలో ముక్కులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతను జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు వారు రాజు తాను భుజించే ఆహారంలో నుండి తాను పాన ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరాలు. అందుకే డౌట్ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరు? ఆ యొక్క అనుభవాన్ని, జ్ఞానాన్ని, షార్ప్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తెచ్చి ఎన్ని ఇయర్స్? 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల కాల వ్యవధిలో ఇక్కడ ఉన్నటువంటి 4 మనకు తెలిసిన పేర్లే చెప్పుకుందాం. దానియేలు, ఒకవేళ ఆ పేర్లు కాకుండా సెడ్రెక్, మెషక్, అబేద్నెగో పెట్టబడిన పేర్లు వాళ్ళ ముగ్గురికి. దానియేలుకు బెల్తెషాజర్ అని పెట్టారనుకోండి, మిగతా వాళ్లకు ఒరిజినల్ పేర్లు వేరే ఉన్నాయి. అయితే ఈ 4 వారు దేవుని సన్నిధిలో వారికి ఇష్టం లేని దానిని ఆ పానదాయకుల అధిపతి ఎవరైతే ఆహారాన్ని ఇస్తాడో ఆయనతో మాట్లాడారు. అయ్యా, ఆ ఆహారాన్ని మేము తినుట అపవిత్రత, ఆహారాన్ని నేను ముట్టుకోము అంటే ఆయన ఏమన్నాడంటే, అయ్యా, ఇక్కడున్న బాలురందరూ కూడా అదే తింటున్నారు, వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు, వాళ్ళ ముఖమంతా కూడా చాలా గ్లో ఉంటుంది. మీరు ఈ ఆహారం కాకుండా వేరే ఆహారం తింటే మీరు చిక్కుబడిపోతారు. ఏమవుతారు? చిక్కుబడిపోతారు, బక్కగా అయిపోతారు, మీ ముఖాలు వికారంగా ఉంటాయి. అప్పుడు వాళ్ళ మధ్యలో ఒక కన్వర్జేషన్ జరిగింది. అప్పుడు దానియేలు అంటాడు, బిఫోర్ 10 days 10 రోజుల ముందు మీరు మాకు ఇవ్వాల్సిన మా ఆహారాన్ని మాకు ఇవ్వండి, మమ్మను వాళ్ళను చూడండి ఎంత వ్యత్యాసం వస్తుందో అన్నప్పుడు వారు ఆ 10 రోజులు వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆహారాన్ని తిన్నారు. ఆ 3 సంవత్సరాలు కూడా అదే పరిస్థితి. కానీ వారి మాట ద్వారా 10 రోజుల తర్వాత వాళ్ళకంటే వీళ్ళు మెరిచి ఉన్నారంట.
దేవుని వాక్యములో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఒక ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు, ఒక ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు చాలా తెలివిగా వివేచనగా బ్రతకాలి మన జీవితాల్లో. నువ్వెంత అంటే అక్కడ ఏమవుతుంది, వీళ్ళని తీసుకుపోయి ఆ సింహాల బోనులో అగ్నిగుండంలో వేసే పరిస్థితి వస్తుంది. కానీ సమస్యలను బట్టి ఆ పరిస్థితికి వెళ్ళకండి. పరిస్థితులు తీసుకపోతే చెప్పలేం, కానీ సమస్యలను బట్టి మనం ఎప్పుడు పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు. అది అర్థం చేసుకోవాలి ఈ వాక్య భాగము ద్వారా. ముందుగా వాళ్ళు చేసిన పని ఏమిటి అంటే, విన్నపాన్ని విన్నవించుకున్నారు, ప్రయత్నం చేశారు. మూడవదిగా ఏం చేశారంటే, వారు నిర్ణయాన్ని అంగీకరించారు. ఎప్పుడైతే ఆ సమాధాన జీవితం వారి జీవితాల్లో ఉంటుందో, ఆ రాజులకు సైతం వీరు ఉన్నతమైనటువంటి వారుగా కనబడ్డారు. అందుకే రాజు అంటాడు, ముగ్గురు లేక నేను నలుగురును చూస్తున్నాను. అంటే ఆ గొప్ప సాక్ష్యాన్ని మన జీవితాల్లో మనం కలిగి జీవించాలి అంటే దేవుని వాక్యము జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అనగా, దేవుని పిల్లలుగా మనం అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తానికి ఎప్పుడైతే లోబడతామో, మనకు అయిష్టమైనది, అయోగ్యమైనది, దేవుని చిత్తము కానిది మన ఎదుట ఉన్నప్పుడు దాన్ని చాలా తెలివిగా, పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై జీవించండి అంటది వాక్యం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనని ప్రేమించి తన కృపలో జ్ఞాపకం చేసుకున్న విధానంలో ఒకవేళ నీవు దేవునికి మహిమకరంగా జీవించగలిగితే, దేవుని వాక్యం ఈరోజు మనతో జ్ఞాపకం చేసే మాట ఏమిటి అనగా, కొరింథీలకు రాసిన పత్రికలో నా జీవితాలు మనము ఒకవేళ ప్రభుకు సాక్షులుగా జీవించకపోతే మనము పరిశుద్ధులము కాము. లోకానికి మనము తీర్పు తీర్చము, దేవదూతలకు మనము తీర్పు తీర్చము. అందుకే దేవుని సంఘములో దేవుడు మనకు నాయకులను ఇచ్చాడు, పెద్దలను ఇచ్చాడు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వారి ఎదుటికి రావాలి. అందుకే మీలో ఒకడు కూడా లేడా అంటది దేవుని వాక్యం. వ్యాజ్యములు తీర్చగల బుద్ధిమంతుడట. ఇంత యెరూషలేము సంఘంలో ఒక్క బుద్ధిమంతుడు లేడా అంటే, మీరు ఒకవేళ కోర్టుకి వెళ్ళారనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి, ఏమంట మీ సంఘంలో ఎవరు కూడా బుద్ధిమంతులు లేరు అని అర్థం. అంటే ఎంత బాధకరమైన విషయం ఇది. దేవుని సంఘానికి ఇంత ప్రాధాన్యతనిచ్చాడా దేవుడు? దేవుని సంఘ నాయకులకు ఇంత ప్రాధాన్యతని, ఇంత బాధ్యతనిచ్చాడా దేవుడు అంటే అవును అంటుంది వాక్యం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఒకవేళ నీ జీవితంలో అదే ధోరణిని ప్రదర్శిస్తే నీ జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? ముగింపులోకి వస్తున్నాం. నంబర్ 1, నీ ఆలోచన విధానము ద్వారా నీవు నీ స్వంత సహోదరుని పోగొట్టుకుంటావు. ఏంటట? నీ స్వంత సహోదరుని నీవు పోగొట్టుకుంటావు. రెండవది, నీ సాక్ష్యాన్ని బలహీనపరుచుకుంటావు. ఆయన జోలికి వెళ్ళొద్దు, ఏమన్నంటే పోలీసులు అంటాడు, కేసులు అంటాడు, కోర్టులు అంటాడు, జాగ్రత్తగా ఉండండి అంటారు. అంటే ఆ వ్యక్తి మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో తనకు కలిగిన ఆలోచన విధానాన్ని బట్టి తన కుటుంబము చిన్న భిన్నమైపోతుంది. అప్పటి వరకు ఆయన భార్య ఈయన భార్య బాగా మాట్లాడుకునే వాళ్ళు, ఈయనను బట్టి ఆమె ముఖమిట్లా పెట్టుకొని పోతుంది. అంటే నీ ఆలోచన విధానము నీకు తెలియకుండా నీ భార్యను, నీ పిల్లలను, నీ తోబుట్టులను, ఇక్కడ నీ సహోదరు వస్తుంది, అక్కడ ఇంకో సహోదరుడు వెళ్తాడు, 2 కుటుంబాలుగా చీలిపోతారు, రకరకాలైనటువంటి డిస్టర్బెన్స్ వస్తాయి. ఇంటి ముందరనే వెళ్ళాలి కానీ ఇలా ముఖం పెట్టుకొని వెళ్ళాలి. ఇలాంటి రకరకాలైనటువంటి ధోరణిని ఎందుకు వస్తూ ఉంది అంటే ఈరోజు నీలో ఉండేటటువంటి ఆలోచన విధానమే. ఒకవేళ అతనిది తప్పైనా కూడా నువ్వు వెళ్ళి, సహోదరుడా నన్ను క్షమించు, నీకు కావాలంటే ఇది తీసేసుకో అనే ఒక్క మాటను ఉపయోగించు. ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవుతాడు. ఇమీడియట్గా నీ భుజాలపై వాడు పడి ఏడుస్తాడన్నా, తప్పైందన్నా, తప్పు నాదే అని తెలుసు, తమ్ముడా నాది తప్పైంది, ఇమీడియట్ సాల్వ్ అయిపోతుంది. లేదంటే సంఘములోకి పిలిచి సమాధాన పడండి, సాల్వ్ అయిపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దాని ద్వారా నీ సహోదరుని, నీ సహోదరిని, నీ కుటుంబ వ్యవస్థలో, సంఘములో ఎందుకు నువ్వు చీలిపోతూ ఉన్నావు? ఈరోజు అన్యాయస్తుని ఎదుటికి వెళ్ళి నువ్వెందుకు తీర్పును కోరుతున్నావు? లోకము ఎదుటికి వెళ్ళి నువ్వెందుకు జడ్జిమెంట్ అడుగుతున్నావు? ఆ జడ్జిమెంట్ వచ్చేది నీకు తెలుసు ముందే. ఆ తర్వాత కూడా మళ్ళీ భేదాభిప్రాయాల్లో ఎందుకు జీవిస్తున్నావు? రెండవది, నీపై ఉన్న ఆ అభిప్రాయాన్ని ఎందుకు నీవు పోగొట్టుకోగలుగుతున్నావు? ఈరోజు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది,
నీ సాక్ష్యాన్ని నువ్వు బలహీనపరుచుకుంటావు. నీ జీవితంలో ఒక్కసారి సాక్ష్యము పోయిందనుకోండి, నీ బ్రతుకు దినాలు, నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఎప్పుడు అది నిరంతరం ఉంటుంది. పలానా వాడు ఇలాంటి వాడు అని ఎవరో ఒకరు ఎక్కడో ఒక్కడ మాట్లాడుతూనే ఉంటారు. మూడవ మాట అంటుంది, బలహీనమైన అవయవంగా ముద్రించబడతాం సమాజంలో. ఏమంట, మనం అనుకోవచ్చు మనకు డబ్బు ఉంది, పవర్ ఉంది, ఇట్లాంటి పని అయిపోతుంది. మేబీ అది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. వాళ్ళు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో విరిగి నలిగిన హృదయాలు కలిగిన వారు ఇక్కడ కావాలి. ప్రభు కొరకు సాక్షులుగా జీవించే వాళ్ళు ఇక్కడ కావాలి. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు ప్రభు మనతో జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అంటే, క్రైస్తవులలో వ్యాజ్యాలు ఉండవచ్చా? క్రైస్తవులు కోర్టుకు వెళ్ళవచ్చా? వెళ్ళకూడదు. లోకము ఎదుట తీర్పుకు మనం ఎదురు చూడకూడదు. మన హృదయాలతో మనం తీర్పు తీర్చుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీ నిర్ణయం, నీ ప్రయత్నం, నీ విన్నపం ఒకవేళ దేవునికి మహిమకరమైనటువంటిదైతే ప్రభు తప్పకుండా నిన్ను నన్ను మనందరినీ కూడా స్థిరపరిచేటటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి నా ప్రియ బిడ్డ, ఈరోజు ఒకవేళ నీ కుటుంబంలో సమస్యలు ఉండవచ్చు, లేదని కాదు. భేదాభిప్రాయాలు ఉండవచ్చు, లేదని కాదు. క్రీస్తు ప్రేమను బట్టి క్షమించడం నేర్చుకో. దేవుని నడిపింపును బట్టి ఆయన చిత్తానికి నువ్వు లోబడు. ఎప్పుడైతే ఆయన చిత్తానికి లోబడతావో నువ్వు కోల్పోయినదంతా కూడా, ఒకవేళ నీ జీవితంలో నువ్వు కోల్పోయి రోడ్డుకు రావచ్చు, కానీ నీ బిడ్డలను దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకుంటాడు. నా జీవితంలో ఒక అనుభవం, బాగా ధనవంతులైనటువంటి పిల్లలందరూ కూడా బైబిల్ కాలేజీకి వచ్చారు. 60-70 మందిమే మేము 99-2000లో 60-70 మందిమే. కానీ బయటకు వచ్చేటప్పుడు 6 లేదా 7 మందిమే బయటకు వచ్చాం. వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళ డబ్బును చూసి బ్యాక్ వెళ్ళిపోయారు. మా పేదరికాన్ని చూసి వచ్చామా, దేవుని మీద ప్రేమను బట్టి వచ్చామా, ఆ పరిస్థితులను బట్టి వచ్చామా పక్కకి పెడితే, ఈరోజు మన జీవితాల్లో మనం ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంటే బాగుంటుంది అనుకోవచ్చు, కానీ మన జీవితాల్లో రావాల్సిన ఆశీర్వాదాలు అక్కడితోనే ఆగిపోతాయి. మనం ఏదైతే తలంచి మన జీవితాల్లో మనం అడుగులు వేస్తామో అక్కడితోనే నీ జీవితం ఆగిపోతుంది. అక్కడి నుంచి ఒకసారి బయటికి రా. దేవుడు నిన్ను ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రమ్మంటున్నాడు. వదిలేసి వచ్చేసేయి ఆ పరిస్థితులను, ఆ మనుషులను వదిలేసి ఒకసారి బయటకు వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి మరొక అడుగు ప్రారంభం చేయి. దేవుడు తప్పకుండా నిన్ను, నీ బిడ్డలను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్తాడు. ఎంతోమంది ఉండవచ్చు, నేను అనుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, కుటుంబాల్లో ఉన్న కలహాలను బట్టి మీరొద్దురా బాబు అని పట్టణాలకు వెళ్ళిపోయి పట్టణాలలో స్థిరపడి వారి పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారు లేకపోలేదు కదా. కానీ మనం ఇక్కడే అదే పరిస్థితులు, అదే జీవితం. కారణం ఏంటంటే మన ఆలోచన విధానం. అందరూ వెళ్ళాలనేది కాదు ఉద్దేశం ఇక్కడ. మన ఆలోచన విధానాలు మనలో నుంచి వెళ్ళిపోవాలి. దేవునికి మహిమకరంగా మన జీవితాలు ముందుకు వెళ్ళేటటువంటివిగా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనము పరిశుద్ధులము, లోకానికి తీర్పు తీరుస్తాం. మనం పరిశుద్ధులము, దేవదూతలకు తీర్పు తీరుస్తాం. ఒకవేళ మన సమస్యలు వచ్చినప్పుడు దేవుడు మనకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, సంఘ నాయకులను ఇచ్చాడు. కాబట్టి మీలో ఒకడైనను బుద్ధిమంతుడు లేడా అంటుంది వాక్యం. దేవుడు ఒక సంఘ నాయకులను ప్రభు మనకిచ్చాడు, సంఘ కాపరినిచ్చాడు. వచ్చి వారి ఎదుట చెప్పుకున్నప్పుడు బలహీనులమేం కాం. కోర్టుకు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు. లోకం ఎదుటికి వెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి ఈ కృపలలో దేవుని వాక్యాన్ని విన్న మన జీవితాలు ఈరోజు ఒకవేళ నీ జీవితంలో భేదాభిప్రాయాలుంటే ఇప్పుడే తీసివేయండి. దేవుని ప్రేమను బట్టి క్షమించేయండి. దేవుని నామాన్ని బట్టి, దేవుని నడిపింపును బట్టి భరించండి. ఆయన చిత్తానికి లోబడితే తప్పకుండా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకొని వెళ్తాడు. తల్లొంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో ఒకవేళ ఎలాంటి సమస్యలున్నా ఈరోజు వెళ్ళి నన్ను క్షమించు అని చెప్పు. నీ వేసుకున్నటువంటి కేసులను విత్డ్రా చేసుకో. ఒకరికొకరు సమాధానపడండి. దేవుని ప్రేమను బట్టి నీ సహోదరుని క్షమించడం, సహోదరిని క్షమించడం నేర్చుకో. అది ఏ పరిస్థితి అయినా కూడా
నువ్వు ఊహించలేనటువంటి పరిస్థితుల్లో నీ కుటుంబంలో జరిగినటువంటి మరి ఆ యొక్క డిస్టర్బెన్సే కానీ, అన్యాయమే కానీ, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీకు జరిగిన అన్యాయాన్ని చూస్తూ ఉండేటటువంటి వాడు కాదు. ఆయన జీవము కలిగిన దేవుడు. ఒక్కసారి ఆయనకు అప్పగించు. నీ జీవితంలో ఒక్కసారి ఆయనకు అప్పగించు. దేవుడు నీ పట్ల న్యాయం చేస్తాడు. ఆయన వ్యాజ్యమాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనే మన తీర్పరి అయి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, అట్టి శక్తిమంతుడైన దేవుని కలిగిన మన బ్రతుకులు, మన జీవితాలు ప్రభుకు సాక్షులుగా ఆయన మహిమార్థమై ముందుకు కొనసాగింపజేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా ప్రియమైన ప్రభువా, నీకు స్తోత్రం. మీరు మమ్మల్ని ప్రేమించి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మాకిచ్చిన ఈ ఆరాధనను బట్టి స్తుతిస్తున్నా. క్రైస్తవులు కోర్టుకు వెళ్ళొచ్చా? వ్యాజ్యాలు ఉండవచ్చా? ప్రభువా, మేము పరిశుద్ధులం తండ్రి. పరిశుద్ధులుగా జీవించే కృప మీరు మాకు దయచేస్తున్నందుకు స్తోత్రం. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి లోకానికి తీర్పు తీర్చాలి ప్రభువా. దేవదూతలకు తీర్పు తీర్చాలి ప్రభువా. ఆ భాగ్యము మాకు దయచేసి